పుస్తకానికి ముందు మాట కూడా రాశారు ప్రొఫెసర్ ననుమాస స్వామి గారు. వారు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాను. సభకు నమస్కారం. ఈ హాల్లో ఎన్నో సమావేశాలకు ఒక సాహితీవేత్తగా, ఒక ప్రొఫెసర్గా, ఒక రచయితగా అటెండ్ అయినాను. ఈరోజు కొత్తగా మీలో ఒక్కనిగా వచ్చాను. నేను రాములు గారు మా ఇంటికి వచ్చిన తర్వాత ఆయన చెప్తూ ఉంటే విన్నాను. ఆ తర్వాత నాకేదో దీంట్లో కొంత మెరిట్ ఉందని అనిపించింది. కానీ మా ఇద్దరి కలయికే ఒక సందర్భంలో అది ఆశ్చర్యంగా కలిగింది. ఆర్ట్స్ కాలేజీలో ఏదో సమావేశం ఉంటే అంది టెన్షన్గా గడియారపు జీవితంలాగా రాములు గారు నేను అక్కడికి వచ్చాము, అక్కడికి ఎవరు రాలేదు, మేము మాట్లాడుకుంటూ నా ఆర్ట్స్ కాలేజీ తెలుగు డిపార్ట్మెంట్ చూపిస్తూ ఇది నాది, నేను హెడ్గా చేశాను, ఇక్కడ ఎన్నో చేశాను, నేను 4 సబ్జెక్టులలో 4 PhDలు చేశాను, తర్వాత ఎన్నో రాశాను పుస్తకాలు, ఇప్పటికి 45 అయినాయి, ఇలా సంగతి అని అంటే అప్పుడు ఏమన్నాడంటే, అన్న నేను ఒక పుస్తకం రాశాను మీకు ఇస్తాను చూస్తారా అని అన్నారు. అంతే, కానీ ఇంకా ఏమి నన్ను అడగలేదు. నేను అనేది ఏంటంటే సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఎందరూ ఉన్నారు, మీలో ఎందరూ ఉన్నారు, నీతికి నిలబడేవారు, నిందకు భయపడేవారు ఎవరున్నారు అని అడిగితే మనము ఈవేళ ఎక్కడ పెట్టి చూపెడతాం మనం. కాబట్టి మన ఈ సమాజంలో ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ నుంచి మనం చూస్తూ ఉంటాం. నా బ్యాక్గ్రౌండ్ అంతా వేరు. అసలు నేను కూలి పని చేసినా అది చేసినా ఏదో అట్లా తీసుకుని వచ్చాను. మాకున్నటువంటి హై స్కూల్లో నేను నాకంటే జూనియర్ కంచె అయ్యలయ్య, మాది పక్క ఊరే. కానీ మా చిత్రం ఏమిటంటే మీ ఇద్దరం కలిసేసి 22 ఏళ్ళు ఆర్ట్స్ కాలేజీలో పనిచేసాం. అంటే మాకుండబడేటువంటిది ఉంది, ఊరుంది, బంధువు అన్నీ కూడా ఉన్నాయి. ఆయన రాసినటువంటి పుస్తకాన్ని ఇంగ్లీష్లో నన్ను అంటే ఇంగ్లీష్ది వై ఐఎమ్ నాట్ ఏ హిందూ అనేది తెలుగులో చేయమంటే నేను చూసేసి అన్న నేను ఇది రాయలేనే, ఎందుకనంటే నువ్వు నేను ఒకే కవల పిల్లల్లాగా ఉన్నాము, నేను రాస్తే బాగుండదని సిన్సియర్గా చెప్పాను. రెండోది ఈసారి కూడా అంతే. ఇందులో రాసినప్పుడు నేను ముందు మాటల్లో ఐలయ్య గారిది నేను ముట్టుకోలేదు. ఎందుకంటే ఇద్దరిది ఒకటే కదా, మనం ఏం చేసినా ఎక్కడ పొరపాటు జరుగుతుందో అని. మనం ఈ వేదిక మీద ఉన్న గొప్ప వ్యక్తులు అసలు కాకి మాధవరావు గారి జీవితం గురించి ఇంతకుముందు అందరూ చెప్తున్నారు, ఇన్ని స్ఫూర్తి ప్రదాతల్లో కూడా చెప్పారు. కానీ ఒక విషయం మాత్రం మీకు జ్ఞాపకం చేస్తున్నాను. బోయి భీమన్న పాలేరు నాటకం లేకపోతే ఈనాడు కాకి మాధవరావు గారు ఈ స్టేజ్లో ఉండేవారా? అదొకటి ఆలోచించాలి. ఎంత గొప్ప స్ఫూర్తి ప్రదాత. కాబట్టి మనం అనేది ఏంటంటే రెండవది ఎప్పుడు కోర్టులో అంటే శుద్ధి పట్టుకొని సైలెన్స్ అనే జస్టిస్ చంద్రకుమార్ గారు ఈయనని నేను ఆయన మిలాడాలేను, అలాగే నేను ఇంకొకటి కూడా అనలేను, నేను కూడా లాయర్గా 8 ఏళ్ళు ఆయన చేయబట్టి. కానీ మనకు ఉండబడేటువంటి వాటిల్లో ఎవరి వృత్తులు ఎలా ఉన్నాయి ఏమున్నా కూడా నిజాయితీగా చేసిన వాళ్ళు ఉన్నాం. ఆయన జీవితం గురించి రాములు గారు చెప్తుంటే నేను అన్నాను, అమ్మ అంత పెద్ద అదా అసలు ఎక్కడి ఆదిలాబాదు లేకపోతే ఎక్కడి పల్లెటూరు, అక్కడి నుంచి కేవలం కేసుల గురించే హైదరాబాద్కు వచ్చారండి ఆయన చెప్తే నాకు చాలా సంతోషం అనిపించింది. ఆ కేసు ఎక్కడిదేనంటే వరంగల్ హైగ్రవాచారి ఆక్రమించుకున్న కేసు. అంటే ఇలాంటివన్నీ కూడా ఒక సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడు కూడా మనం సంఘటనలు మనం ఊహించినట్టుగా జరగవు. అందుకని వాటిని ఏమంటామని అంటే మనం ఎప్పుడైనా మనం ఆలోచించినప్పుడు ఒకటి జరుగుతుంది. మనకు ఒక్కవేళ కనుక ఏదైనా అదృష్టమో దురదృష్టమో జరిగినప్పుడు ఏదో మనం ఆలోచిస్తూ ఉంటాం. అది ఆలోచించవలసిన అవసరం ఇప్పుడు ఉండదు. ఎందుకనంటే ఈ ఆధునిక లోకంలో అంతా యాంత్రికం కాబట్టి యాంత్రికంలో జరుగుతూ ఉంటుంది. ఒక విషయం మాత్రం మీకు చెప్పదలుచుకున్నాను. అందుకని చిన్న ఒక మాట రాశాను నేను. మనసు తనది, మమత పరాయిది. రాములు గారిది రచన సంబంధించి. ఎవరు ఈ రీతిని నిర్మించారు అంటే మనసు గతి ఇంతే అని అనుకోవాల్సి ఉంటుంది. సంఘర్షణలోంచి పుట్టినటువంటి ఏదైతే మానసిక వ్యధ ఉంటుందో ఆ వ్యధ నుంచి ఒక సృష్టి జరుగుతూ ఉంటుంది. ఇంతకుముందు భూపతి ఒక మాట అన్నారు, చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత వీరుడు ఒక మాట, 2 మాటలుగా అన్ని మాటలు బాగానే ఉన్నాయి. అంటే ఇవన్నీ ఎలా అంటే ఆ అనుభవమే. ఉత్తమల్ని వివేకం, మధ్యమల్ని అనుభవం, నీచుల్ని అవసరాలు నడిపిస్తాయని అంటారు. కానీ మార్క్స్ అలా అనలేదు. గత తార్కికవాద భౌతికవాదంలో ఎన్ని చేశారు. అసలు మాకు ఏమి సంబంధం లేకున్నా ఊళ్ళో మాకు ఉండబడేది ఒక కమ్యూనిస్టే కాబట్టి ఊరంతా అభివృద్ధి చెందింది. నేను ఇంతవరకు హైదరాబాద్కు రావాల్సినంత నేపథ్యం నాకు ఇచ్చింది అది. ఎందుకనంటే మాకు గుడి లేదు, బడి ఉంది, బ్రాహ్మణులు లేరు,
కర్షకులు కార్మికులు ఉన్నారు, కమ్యూనిస్టు జెండా ఎర్ర జెండా ఉంది. ఆ దాని గురించి నేను నా థీసిస్లో రాస్తే నన్ను ఉస్మానియా యూనివర్సిటీ సెలెక్షన్ అయినా కూడా నాకు అపాయింట్మెంట్ రాకుండా ప్రయత్నం చేశారు. ఎంత దుర్మార్గం! అయినా నేను ఊరుకున్నాను. ఇప్పుడు నీళ్ళు ఉన్నాయి అనుకోండి, మీరు పిరికిళ్ళు పడితే పిరికిలు జారిపోతాయి, గుడ్డలో కడితే గుడ్డల నుంచి జారిపోతాయి. నేను జారిపోయే మనిషిని, నేను ఎక్కడ ఆగను, నాది చలనం. కాబట్టి చలన స్థితిలో నేను తెచ్చుకోలేదా? నేను ప్రొఫెసర్గా నేను 10 ఏళ్ళు పనిచేశాను, అన్నీ కలిపేసి 8 ఏళ్ళు 10 ఏళ్ళు అంటే 26 ఏళ్ళు పనిచేశాను. అంటే ఇంత సుదీర్ఘమైనటువంటి వాటిల్లో ఊరికనే ఉన్నామా? నేనంటే ఇక్కడ మనం చెప్పవలసింది కాదు, కానీ యూజీసీ స్కీము భారతదేశంలోనే 19 స్కీములు నేను చేశాను. ఆ దానికి సంబంధించిన 10 పుస్తకాలు వచ్చాయి. అంటే ఎందుకు అనుకుంటున్నా అంటే, ఒక రచయిత ఒక సంబంధించినటువంటి వచ్చినప్పుడు ఆయనది మనకు కనబడుతూ ఉంటుంది. ఆయన మెరిట్ చూడండి. ఆయన అంతకుముందే 2 పుస్తకాలు రాశారు, ఇది 3వ పుస్తకం, 4వ పుస్తకం రాబోతుంది, మనకు తెలుసు. మరొక మాట ఏమిటనంటే, ఇప్పుడు అంత సంఘర్ష నుంచి వచ్చినటువంటి మేలిమి బంగారు లాగా ఇది లేదు. ఇది అనుభవం నుంచి వచ్చినటువంటిది. ఆయన కమ్యూనిస్టులో ఎన్నో పాత్రలు చేశారు. నాకు ఓంకార్ ఫ్యామిలీ ఫ్రెండ్, నేను చెప్పాను కూడా. ఆయన మేము ఒకటే ఊరే కాదు, మా ఇంట్లో కూడా ఇట్లా అని కొన్ని విషయాలు చెప్పాను. కానీ నేను ఏ పార్టీలో కూడా చేరలేదు. అట్లానే నేనేమైనా ఊరుకున్నా అంటే సంస్కరణ గురించి విన్నది. నేను దాదాపు 8 మ్యారేజ్లు, ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేశాను. మా ఇంట్లో 2 మ్యారేజ్లు చేశాను. ఇది మరి మార్క్సిజం అంటారా ఏమంటారా నాకు అవసరం లేదు. సంస్కరణ రావాలి, మార్పు రావాలి. మార్పు వస్తేనే అభివృద్ధి జరుగుతుంది, చదువుకుంటేనే అభివృద్ధి ఉంటుంది అనేటువంటి విషయంగా అంత ఉంది కాబట్టి అనుకున్నామన్నట్టు. ఇప్పుడు అంబేద్కర్ సిస్టమ్ ఏమిటి? అన్ని చదివాడు, ఎంత గొప్ప చదువులు చదివాడు. కాబట్టి మనం కూడా అంత చదవాలనేది ఉన్నది. ఎవరో అంటారు అన్నట్టు, అంబేద్కర్ లాగా ఈయన కూడా ఇన్ని డిగ్రీలు పెట్టుకున్నాడని. నిజమే, పీజీ డిగ్రీలు 4 ఉన్నాయి, పిహెచ్డి డిగ్రీలు 4 ఉన్నాయి. అంటే అంటున్నా, అంటే ఇవన్నీ అదే వర్తిస్తే మనం అప్పుడే పొంగిపోం కదా. మనకు కావాల్సింది ఏంటిదని ఆ రోజులలో నిజంగా చెప్పాలంటే జస్టిస్ చంద్రకుమార్ గారు, నేను కాంటెంపరీ ఈ క్యాంపస్లో. కానీ ఎవరి రంగాలు వారి, తొందరగా ఉద్యోగం దొరకాలంటే వివిధ సబ్జెక్టులోకి వెళ్ళిపోయే వాళ్ళం, అంతేకాని వేరే లేదు. తర్వాత దీని గురించి ఒక మాట, రచయిత రాములన్న ఒక మాట మాట్లాడతాడు. ఏందనంటే, ఈ లాల్ నీల్ అనేది ఈ ప్రదాతలకు సంబంధించిన పుస్తకం వచ్చైనాక ఆ తర్వాత ఆయన భావానికి తగినట్టుగా ఆయన పెట్టుకున్నాడు. సరే, బాగుంది. ఎందుకంటే అంతకుముందే లాల్ నీల్ ఏదో ఇంతకుముందు కూడా పాటలలో గద్దర్ చేసిన ప్రయత్నం, మాస్టర్ చేసిన ప్రయత్నాలన్నీ కూడా ఆ రోజుల్లో ఉండేది. మాస్టర్ నాకు శిష్యుడు కాబట్టి ఇవన్నీ నేను చూశాను. అంటే ఇది కూడా బాగానే ఉంది అని ఆయనకు చెప్పేసి చాలా మంచి టైటిల్ పెట్టారు. ఎప్పుడైనా టైటిల్ బాగానే పెడతారు. ఇక జీవిత చరిత్రలు ఉంటాయి, స్వీయ చరిత్రలు, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. కానీ ఈ చరిత్ర చాలా ఎంత ప్రక్రియలో నూతనమైంది. మన తెలుగులో చెప్పాలంటే ప్రక్రియ ఇది నూతన ప్రక్రియ అన్నట్టు. ఇటు గొలుసు కట్టు కాదు, అటు గొల్లెం కట్టు కూడా కాదు. ఇది కేవలం ఆయన ఒక ప్రదాతల గురించి ఎంత చక్కగా చెప్తాడనంటే నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నట్టు. ఇలా కూడా రాయవచ్చా అని అనిపించిన. నేను అంటే లిటరేచర్ వాడిని, తర్వాత నేను రాసిన వాడిని, లిటరేచర్ సిద్ధాంతాలు రాసిన వాడిని. కానీ చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఒక నూతన ప్రక్రియ ఉంది ఇందులో. కాబట్టి ఈ ప్రక్రియ ఇలాగ కంటిన్యూ అయితే ఇటువంటి ప్రదాతలు ఎంతో మంది వస్తారు, మనల్ని ఎంతో స్ఫూర్తి చేస్తారు. మనం కూడా రేపు ఇంకొకరికి స్ఫూర్తి అయిదామనేటువంటి విషయాన్ని మీకు ఇది చెప్పదలుచుకున్నాను. ఇక లాస్ట్లో ఏంటనంటే ఒకటి ఉంది. ఏంటంటే మనకు తనకు తానే బతికేటువంటిది ఏదైతే ఉంటుందో అది స్వార్థపూరితమైనటువంటిది. పరుల కోసం బతికేదనేది మనకు అన్ని తెలిసినటువంటి. ఇక్కడ కమ్యూనిస్టులు కానీ, ఇప్పుడు కాకి మాధవరావు గారు కానీ, తర్వాత జస్టిస్ చంద్రకుమార్ కానీ ఎంత ఆదర్శంగా నాకు కనబడుతున్నారంటే వాళ్ళు పరుల కోసమే బతికారు. మనం కూడా రేపు అలాగనే చేద్దామేమో అనేటువంటి అది కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి మిత్రులారా, చాలా ఆలస్యమైంది. ఈ చిన్న అవకాశం నాకు ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు చెప్తూ నమస్కరిస్తున్నాను.